హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు స్పెషల్‌గా వెజిటేరియన్స్‌కి ఎంతో ఇష్టమైన పన్నీర్ మరియు మష్రూమ్ కలిపి మష్రూమ్ పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తాను. బిర్యానీ నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీలో మష్రూమ్ మరియు పన్నీర్ కలిపి చేస్తాం కదా! హై ప్రోటీన్, హై కాల్షియం ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే మష్రూమ్స్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మష్రూమ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు ప్రాసెస్‌లో చూద్దామండి. ముందుగా నేనైతే ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదైతే 4-5 మెంబర్స్‌కి సరిపోతుందండి రైసు. వి ఈ రైస్‌ని మంచిగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఒక 2 టైమ్స్ కడిగి అలా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మష్రూమ్స్ తీసుకోవాలండి. మష్రూమ్స్ కూడా ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ కూడా అంతా మట్టి ఇలా ఉంటుందండి. దీన్ని కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా హాఫ్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అలానే వేస్తే లావుగా ఉంటాయి. అలాగే మసాలా కూడా పట్టదు. కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నిటిని ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అండి. పన్నీర్ కూడా నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని కూడా ఫ్రెష్‌గా తీసుకోవాలండి. మంచి ఫ్రెష్‌గా ఉన్నదే తీసుకోవాలి పన్నీరు. దీన్ని క్యూబ్స్‌లా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 7, 8 జీడిపప్పులను వేడి నీటిలో వేసి నానబెట్టి పెట్టుకోవాలండి. మనము దీన్ని తర్వాత యూజ్ చేయాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. దీనికోసము ఒక 2 ఇలాచీలు, షాజీరా, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క కొంచెము, స్టార్ అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి అన్నిటిని కలిపి మిక్సీలో వేసుకొని పౌడర్‌లా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే జీడిపప్పులను వేసుకొని దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటిని కూడా వేసుకొని మెత్తని ప్యూరీలా పట్టి పెట్టుకోవాలండి. ఈ జీడిపప్పులతో పాటు ఇది కూడా ఇలా పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. రబ్బర్‌లా అవుతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మష్రూమ్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక స్పూను పసుపు, అలాగే దీంట్లోకి కారం కూడా అన్ని మసాలాలు పట్టే విధంగా అన్నీ వేసుకోవాలండి. పసుపు, అలాగే కారం ఒక 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే మళ్ళీ లాస్ట్‌లో చివర్లో వేసుకుందామండి. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా, అలాగే దీంట్లోకి కొంచెము మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గరం మసాలా ఉంది కదండీ! ఇది కూడా వేసుకోవాలండి. ఇది వేసుకోవాలి. ఇది ఒక 1 ½ స్పూన్ వరకు వేసుకోండి. తినే స్పైసీని బట్టి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం జాజికాయను వేసుకోవాలి. అలా వేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ బావుంటుంది. అలాగే కొంచెం దీంట్లోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. అన్నీ వేసుకొని అంతా మంచిగా కలిపి అలా పక్కన పెట్టేయండి ఒక 5 నిమిషాల వరకు. ఈలోగా దీంట్లోకి మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాము. దీనికోసం బ్రౌన్ ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. తీసుకొని సన్న స్లైసెస్‌లా కట్ చేసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా 2 పార్ట్స్‌లో చేసుకోవాలి. అంటే మనం లాస్ట్‌లో వేసుకోవడానికి కొన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. మిగతా హాఫ్ మాత్రం మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలపై వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి నిమ్మరసం అండి. ఒక లెమన్ అయితే సరిపోతుంది. నిమ్మరసం వేసుకొని దీంట్లోకి పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఒక 4, 5 స్పూన్ల వరకు సరిపోతుంది. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. జీడిపప్పులు అన్నీ ఫ్రెష్‌గా వేసుకుంటాం కదా! కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవడం వల్ల ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇవన్నీ వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. చివరిగా మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా కారం గానీ, ఉప్పు గానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చేసుకుందామండి. దీనికోసము ఒక పాత్ర పెట్టుకొని దీంట్లోకి ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి బిర్యానీ మసాలాలు ఉంటాయి గదా! అవన్నీ వేసుకోవాలండి.
ఇవన్నీ వేసుకొని ఈ మరాఠీ మొగ్గ అంటారు కదా, ఇది మాత్రం లాస్ట్‌లో తుంచి వేసుకోవాలి. అలానే వేసుకోవద్దు. ఇలా తుంచి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగొస్తుంది. ఇలా వేసుకొని ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఈ ఫ్లేవర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు 1కి 1½ లెక్కన 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. అలా అయితేనే పొడి పొడిగా మంచిగా వస్తుంది. దీంట్లోకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా నీరు అంతా మరిగే వరకు మరిగించుకోవాలి. దీంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని చివరిగా అంతా మసిలిన తర్వాత దీంట్లోకి రైస్ వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. ఈ రైస్ అంతా అంటే వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత దీన్ని మనము మూత పెట్టి సిమ్‌లో పెట్టి మంచిగా దమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బిర్యానీ చేసుకోవడానికి సరిపడా పెద్ద గిన్నె పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా గిన్నె మొత్తము స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, పన్నీరు మష్రూమ్స్ మిశ్రమము, ఈ కర్రీనంతా దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా మంచిగా ఇలా వస్తుంది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి 4, 5 పచ్చిమిర్చి చీలికలు అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని సగం వరకు ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. మనం లేయర్స్‌లా వేసుకోవాలి. ఇంకా హాఫ్ మొత్తం అలాగే ఉంచేసుకోవాలి. దీనిలో గిన్నెకు సైడ్స్ అంతా నీట్‌గా అనుకోవాలండి, లేదంటే మాడిపోతుంది కర్రీ, ఫ్లేవర్ అంతా పోతుంది. అందుకని ఇలా సైడ్స్ మాత్రం నీట్‌గా అనుకోవాలి, ఏం లేకుండా. ఈలోగా మనకు రైస్ మంచిగా ఉడికిపోతుంది కదా, ఈ రైస్‌ను మంచిగా ఒకసారి అంతా కలుపుకొని ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కర్రీ పైన ఈ రైస్‌ను ఒక లేయర్‌లా వేసుకోవాలి. హాఫ్ వరకు రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ ఒక హాఫ్ వేసుకున్న తర్వాత దీనిపైన కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము సెకండ్ లేయర్ వేసుకోవాలండి. ముందుగా మనం హాఫ్ కర్రీ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మనం మళ్ళీ రైస్ అంతా ఉన్న మిగతా రైస్ అంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై సేమ్ అదే విధంగా మనము కరిగించిన నెయ్యిని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. లెమన్ కూడా పిండుకోవాలి చివరిగా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఒక 15-20 మినిట్స్ వరకు సిమ్‌లోనే ఉడికించాలండి. ఇలా ఉడికించిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత తీయకుండా అలాగే వదిలేయాలి. అంతేనండి. మనకైతే ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ రైస్ కూడా చాలా బాగా వస్తుందండి. పొడి పొడిగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మష్రూమ్స్ పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ముక్కలైతే జ్యూసీగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగా వచ్చింది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మష్రూమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. మష్రూమ్స్ తినని వాళ్ళు కూడా ఇలా బిర్యానీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ హెల్తీ అనే రెసిపీని మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.